నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కావచ్చు, వైఎస్ఆర్సీపీ క్యాడర్ కావచ్చు, నోరు తెరిస్తే ఒకటే మాట, అదేంటంటే సింహం సింగల్గా వస్తుంది, పొత్తులు పెట్టుకోదు, ఎవరి సపోర్టు మా జగన్మోహన్ రెడ్డి గారికి అవసరం లేదు, ప్రజల సపోర్ట్ ఉంది, మా కొన్ని వర్గాల సపోర్ట్ మాకుంది, అదేవిధంగా సోనియా గాంధీ మెడలు వంచినటువంటి చరిత్ర ఉన్నటువంటి నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి గప్పాలు కొడతారు. కానీ రియాలిటీలోకి వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారికి నరేంద్ర మోడీ గారంటే భయమో భక్తో లేకపోతే ఇంకోటో మనకు తెలియదు. కానీ ఎన్డీఏ ప్రభుత్వము ప్రవేశపెట్టినటువంటి ఏ బిల్లుకైనా కూడా కళ్ళు మూసుకొని చేతులెత్తేసి వస్తారు ఈ వైఎస్ఆర్సీపీ ఎంపీలు. ఇప్పుడు కాదు, ఈయన అధికారంలో ఉన్నప్పుడు, ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఈయన చేతిలో 30కి పైచిలకు ఎంపీలు ఉన్నప్పుడు కూడా అదే పరిస్థితి. సో ఇక్కడేమో ముస్లింల దగ్గరికి వెళ్ళి ఓట్లు కొల్లగొట్టేటప్పుడేమో మేము బీజేపీకి వ్యతిరేకమని చెప్పి ఇక్కడ ఓట్లు దండుకుంటాడు, క్రిస్టియన్స్ దగ్గర ఓట్లు దండుకుంటాడు, కానీ అక్కడపై సలాం చేసి గులాంగిరి చేసి వస్తాడు. ఇది నిరంతర ప్రక్రియ అయిపోయింది. ఇప్పటికిప్పుడు ఏం జరిగిందంటే, ఇప్పుడు జరగబోయేటువంటి ఉపరాష్ట్రపతి ఎన్నిక ఏదైతే ఉందో ఆ ఎన్నికకు సంబంధించి రాధాకృష్ణన్ అనేటువంటి ఒక తమిళనాడుకు చెందినటువంటి అభ్యర్థిని ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఆ అభ్యర్థికి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు బేషరతుగా సపోర్ట్ చేయబోతున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా ఎన్డీఏకే సపోర్ట్ చేయబోతున్నాయి. జనసేన, తెలుగుదేశం పార్టీలు ఎన్డీఏలో భాగస్వాములు కాబట్టి వాళ్ళు ఎలాగో సపోర్ట్ చేస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎన్డీఏకి అపోనెంట్గా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళు కూడా జనాలు ఓట్లు వేసినటువంటి జనాలు ఏమనుకుంటారో అని కూడా కనీసము భయం కూడా లేకుండా, భయం ఉండదు, ఎందుకంటే కేసులు అలాంటివి, వాళ్ళను కనుక ఎదిరిస్తే ఎక్కడ జైలుకు పోవాల్సి వస్తుందో అని చెప్పి అలాంటి భయం ఉంది. కాబట్టి 11 మంది ఎంపీలను నిస్సిగ్గుగా వెళ్ళి ఓటేసి రమ్మని చెప్పారు. ఇక్కడ చూడండి, కూటమికి జగన్ సపోర్ట్, ఎన్డీఏకు వైసీపీ మద్దతు, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వారికే ఓటు, ఎన్డీఏకు మద్దతు ఇవ్వండి. సో ఓట్ చోరీ అంటాడు, ఓట్ చోరీ అని మొన్నంతా ఎగిరాడు. ఇప్పుడేమంటున్నాడు, డైరెక్ట్గా వచ్చి ఎన్డీఏకి సపోర్ట్ చేయమంటున్నాడు. ఎన్డీఏకి జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థి, ఉపరాష్ట్రపతి అభ్యర్థికి సపోర్ట్ చేస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ పరిపాలన బ్రహ్మాండంగా ఉంది కాబట్టి మేము ఓటు వేస్తా ఉన్నాము అని అర్థం చేసుకోవాలి కదా. సో ఒకవేళ ఎన్డీఏ పరిపాలన, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎన్డీఏ పరిపాలన, చంద్రబాబు గారి నాయకత్వంలో, చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ ప్రభుత్వము పనితీరు బాలేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఎన్నికల్లో ఎన్డీఏకి ఆపోజిట్ గా కదా ఓటు వేయాలి, అనుకూలంగా ఓటు వేస్తా ఉన్నాడంటే ఇక్కడ పరిపాలన బాగుందనే కదా అర్థము. జగన్ కు రాజ్నాథ్ ఆయన ఫోన్ చేయకపోయినా కూడా వీళ్ళకి వేరే ఆప్షన్ లేదు, సపోర్ట్ చేస్తారనుకో, వాళ్ళు ఫార్మాలిటీకి ఫోన్ చేశారు, వీళ్ళు ఎప్పుడెప్పుడు ఫోన్ చేస్తారని వెయిట్ చేస్తా ఉండి మరి సపోర్ట్ చేస్తున్నారు. ఓకే చెప్పిన వైసీపీ చీఫ్, స్టేట్ లో వైసీపీ ప్రత్యర్థిగా కూటమి, కేంద్రంలో మాత్రం ఫ్రెండ్షిప్. హాట్ టాపిక్ గా మారిన జగన్ డెసిషన్. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక కీలకం కానున్న వైసీపీ 11 ఎంపీల ఓట్లు. సో నెంబర్ స్టార్ట్ అయ్యేదే 12 నుంచి, ఎందుకంటే వీళ్ళు అన్కండిషనల్గా సపోర్ట్ చేస్తారని అమిత్ షా గారికి తెలుసు, రాజ్నాథ్ సింగ్ గారికి తెలుసు, మోడీ గారికి ఇంకా బాగా తెలుసు. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎంతమంది ఎంపీలు ఉన్నా కూడా అది మన సొంత ఎంపీలు, అంటే మన బీజేపీ ఎంపీలు అని వాళ్ళు ఎప్పటి నుంచో ఫీల్ అవుతారు. కాబట్టి నామమాత్రంగా ఫోన్ చేస్తే ఈయన ఓకే చెప్పాడంట. రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కీలక పరిణామం కానే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా చేసిన పని ఇదే. సో ఈయన ఏకంగా సిఐఏ ఎన్ఆర్సీకే సపోర్ట్ ఇచ్చిన ఆయన ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఏ విధంగా వ్యతిరేకిస్తారు అనుకున్నారు. సో ఎవరైతే బీజేపీని ఇష్టపడరో, ఎవరైతే బీజేపీని ఇష్టపడని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేశారో వాళ్ళు సిగ్గుతో తలదించుకునేలాగా చేశాడు జగన్మోహన్ రెడ్డి. సో ఇప్పుడే కాదు, ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ చరిత్రలో ఒక్కసారి కూడా బీజేపీని పల్లంత మాట అన్నిన చరిత్ర లేదు, వాళ్ళు పెట్టినటువంటి బిల్లుకు వ్యతిరేకించినటువంటి దాఖలాలు కూడా లేదు. సో ఇక్కడేమంటాడు, మేము ముస్లింల తరపున పోరాడతాం, క్రిస్టియన్ల తరపున పోరాడతామని చెప్పి అక్కడికి వెళ్ళి బీజేపీకి సపోర్ట్ చేస్తాడు. ఇది నిరంతర ప్రక్రియ అయిపోయింది. అనూహ్యంగా ఆయన ఎన్డీఏ కూటమికి మద్దతు ప్రకటించారు. త్వరలో జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూటమి అభ్యర్థి రాధాకృష్ణన్ కు సపోర్ట్ చేయనున్నట్లు తెలిపారు. ఇంకెందుకు, ఇంకా ఆ 11 మంది గెలిచారు కదా, వాళ్ళను కూడా ఈ పరిపాలన ఎలాగో బాగుందని భావిస్తున్నారు కాబట్టి
ఎన్డీఏలో కలిసిపోవచ్చు కదా. ఇంతలో మాత్రానికి ఈయనకి ప్రతిపక్ష హోదా లేదని ఏడవడం ఎందుకు? ప్రతిపక్ష హోదా ఇచ్చినా కూడా, వచ్చి ఉన్నా కూడా ఈయన చేసే పని ఇదే కదా. అందుకే దేవుడు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశాడు. ఎందుకంటే ఎలాగూ ఆయన ఎన్డీఏకి మిత్రపక్షమే కాబట్టి ఎప్పటి నుంచో ఇంకా ప్రతిపక్షం ఎందుకు అనుకున్నాడేమో దేవుడు అసలు ప్రతిపక్షమే లేకుండా చేశాడు. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సహకరించాలని సోమవారం ఉదయం జగన్కు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేశారు. ఆయన ఫోన్ చేయకపోయి ఉన్నా కూడా ఆ 11 మంది వెళ్ళి ఎన్డీఏకే ఓటు వేసేవాళ్ళు. సో ఎవరైతే సింహం సింగిల్గా వస్తుంది, సోనియా గాంధీ మెడలు వంచాడు, మా అన్న పులివెందుల పులి అని ఎలివేషన్లు వేస్తారో వాళ్ళు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి ఎప్పుడు వ్యతిరేకం కాదు, ఎన్డీఏకి అసలు వ్యతిరేకమే కాదు. సో ఆంధ్రప్రదేశ్లో ఉన్నది ఒకటి కూటమి, అది ఎన్డీఏ కూటమి. ఆ ఎన్డీఏ కూటమికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మద్దతు ఇచ్చారంటే ఎన్డీఏ పరిపాలన ఆంధ్రప్రదేశ్లోను దేశంలోను బ్రహ్మాండంగా నడుస్తూ ఉందనే కదా అర్థం చేసుకోవాలి. కాబట్టి వచ్చే ఎన్నికల్లో కూడా విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయండి. మీరు ఇంకా డైరెక్ట్గా ఎన్డీఏకే ఓటు వేస్తే మీ ఓటుకి అర్థము పరమార్థము ఉంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీరు మీ అభిమానులకు చెప్పండి, ఈ సింహము ఈ పులి డైలాగులు మానేస్తే మంచిది. సో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అన్కండిషనల్గా ఎన్డీఏకి సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ఆ ప్రాసెస్లో భాగంగానే ఈ ఉపరాష్ట్రపతి ఎన్నిక ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా ఆయన 11 మంది ఎంపీలను పోయి చేతులెత్తేసి ఓట్లేసేసి ఒక మోడీ గారికి ఒక నమస్కారం పెట్టి రమ్మని చెప్పినట్లు కూడా తెలుస్తూ ఉంది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.